ఆడపోయినాక ఆడింట్లో ఉంటుంది, ఈడ కూడా ఒకటి ఉంది, ఆడ కూడా ఒకటి ఉంది. ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి కట్ చేయించాలి. 4 జరిగేది ఏం లేదు, పెద్ద ఇంట్లో కథ ఏం లేదు. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం. రెండవది, కొత్త ఓట్లు రాయించడం. మూడవది, ఎవరన్నా ఇక్కడికి ఓటర్ షిఫ్ట్ అయితే వాళ్ళది రాయించడం. నాలుగవది, ఇక్కడి ఓటు ఎక్కడికన్నా షిఫ్ట్ అయితే దాన్ని తీసేయించడం. ఇక ఐదవది అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇక బీజేపీ ఓడు కాంగ్రెస్ ఓడు లంగతనం చేసి మనోళ్ళు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు సీనన్న మనుషులు అని చెప్పి వలాయించి కట్ చేస్తుండ అనుకో, ఏదో ఇక మనోళ్ళు అని రిజిస్టర్ అయిన వాళ్ళది ఇక బరాబర్ మొత్తం లెక్క పెట్టాలి, పత్రం పెట్టాలి, గడబడి చేయాలి. దీనికి టైం ఉన్నది. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభం అవుతున్నది. మీ ఇంటింటికి వచ్చి రాసుకునే కార్యక్రమం జూన్, తెలుస్తుంది ఐడియా మీకు, జూన్ 25 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఇంటింటికి వచ్చే కార్యక్రమం అధికారులు వస్తారు. అది ఎప్పటిదాకా ఒక నెల జరుగుతుంది, జూలై 24 దాకా జరుగుతుంది. ఆ తర్వాత మీకేమైనా అభ్యంతరం ఉందనుకో, आपको कोई एतराज है, आपको कोई चीज में आपको ऑब्जेक्शन है, तो आपको 2 महीने का टाइम है. जुलाई 24 से कब तक? अगस्त एंडिंग तक. अगस्त नहीं, सितंबर तक ना, सितंबर एंडिंग तक आपको मौका है. सितंबर 25 तक आपको मौका है सबमिट करने का. फाइनल लिस्ट कब पब्लिश होता? अक्टोबर 1. అంటే మీకు 2 నెలలు టైం ఉంది ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక. కాకపోతే దీనికంటే ముందు ట్రైనింగ్ ఉన్నది. ఏం ట్రైనింగ్ ఉంటుంది? ఇప్పుడు మేము కదా మీకు ఇవి ఇచ్చినట్టు, ఈ ప్రోగ్రామ్ ఇవి ఇచ్చినట్టు ఫ్యామిలీ మ్యాపింగ్ చేయండి, ఇంటింటికి పోండి. నేను మీ అందరినీ మళ్ళొకసారి యాద్ చేస్తున్నా. మీకు తెలిసేది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఇలా. మీరు ఇప్పుడు ఈ లిస్టు 350 ఇండ్లు ఇవాళ మనం మాట్లాడుతుంది మే 10 16. మనం చెప్పే ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది, జూన్ 25. మీరు మంచిగా కామ్గా 350 ఇండ్లు అంటే రోజుకు 5 ఇండ్లు 10 ఇండ్లు తిరిగినా మంచిగా లెక్క రాసుకోవచ్చు. మంచిగా రిజిస్టర్ పెట్టుకొని, మీకు ఆల్రెడీ పవను, మీ వాళ్ళందరూ డివిజన్ ప్రెసిడెంట్లు, మీ కార్పొరేటర్లు అందరు మీకు ఇప్పటికే చెప్పింటారు. ఇంకొక మాట ఇది గుర్తుపెట్టుకోరు దయచేసి, కార్పొరేటర్లు ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు. ఈ కాంచెల్లి ఇది ఒక్కసారి ప్రోగ్రామ్ అయిపోయాక, ఎస్ఐఆర్ అయిపోయాక ఒకటే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఇక జిహెచ్ఎంసీకి అలాగ లిస్టు, అసెంబ్లీకి అలాగ లిస్టు, పార్లమెంట్కి అలాగ లిస్ట్ ఉండదు, ఇక ఒకటే లిస్టు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఎవరది? మరి మీ ఇష్టం. ఇక డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు కావాలనుకుంటోళ్ళు, ఉరుకులాడాలనుకుంటోళ్ళు సీనన్న కంటే ఎక్కువ మీకు ఫికర్ ఉండాలి. శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్ మళ్ళీ ఇంకో 2 నెలలకు ఉంది. ఏమంటావు? కొట్లాడు ఎందుకు రా ఎక్కువ పని చేయమంటే ఉరుకులాడు మన గట్లా కొట్లాడుతున్నామంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ ఏమో కొట్లాడొద్దని చెప్తే నేను కొట్లాడతాను, ఇది ఎక్కడ కథ నేను అనుకుంటా. అయితే ఉరుకులాడుతున్నాం, కరెక్ట్, ఉరుకులాడు. అయితే నేను అనేది ఏంటంటే, మీకు ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు, ఆగమయ్యేది లేదు. మనకున్న నెట్వర్క్ ఎవరికి లేదు. రాష్ట్రంలో ఈరోజు 36,500 బూత్లుంటే ప్రతి బూత్లో మనిషి ఉండే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మిగతా వాళ్ళు ఎట్లా అంటే గాళ్ళు ఎక్కువ, మాటలు ఎక్కువ, బిల్డప్ ఎక్కువ తప్ప కింద లేరు. ఇప్పుడు మీ సనత్ నగర్ ఎగ్జాంపుల్ తీసుకోరు. పేరుకు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అసలు ఆ ఇన్ఛార్జ్ ఎవరెవరికైనా తెలుసా? వాళ్ళు ఎవరు ఏంది, ఏడికేంచి వచ్చారు ఎవరికి తెలియదు. మళ్ళీ ఏం పని పడ్డా కాంగ్రెస్ వాడు కూడా ఎవరి దగ్గర రావాలి? శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి రావాలి. ఇంకోటి, శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఒక 2 విషయాలు మీకు నేను చెప్పాలి. ఆయన మనిషి, నేను మిగతా నాయకులందరికీ చెప్తుంటాను, నేను హైదరాబాద్లో బయట కూడా, నిజంగా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎట్లా చేయాలో శ్రీనివాస్ యాదవ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఏ ప్రోగ్రామ్ అయినా కేసీఆర్ గారిని తీసుకొని పోయి మనం హైదరాబాద్లో మొత్తం రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి అన్నప్పుడు ముగ్గు పోసింది ఎక్కడ? ఐడిహెచ్ కాలనీ, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ. ఆడ కట్టినాక పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, గవర్నరు, ఐఏఎస్ ఆఫీసర్లు, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు చూసిపోని అరే ఎట్లా కట్టిర్రా బయ్యాడు, ఎట్లా ఒప్పించిర్రు అని. ఎట్లా చేసిరంటే శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం వల్ల బ్రహ్మాండంగా చేసుకున్నారు. రెండోది, మీకు ఆయన గురించి ఒక 2 విషయాలు మీకు తెలియని చెప్పాలి. దగ్గరగా ఇద్దరం పనిచేసినాం 9.5 ఏళ్ళు మంత్రులుగా. పనిచేసినప్పుడు నేను ఇది ఉత్తగా చెప్తలేను, మీడియా ముంగటనే చెప్తున్నాను, నేను ఉత్తగా కూడా చెప్తలేను. హైదరాబాద్ పొలిటీషియన్లు జనరల్గా, నేను వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్ప బాగుండదు, ఎక్కువ వరకు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎక్కువ వరకు ఏముంటుందంటే ఈ ల్యాండ్ దందాలలో ఉంటారు. ఈ ల్యాండు, ఆ ల్యాండు, ఆ సెటిల్మెంటు, ఈ సెటిల్మెంటు, అన్న వీనికి ఫోన్ చేయి, వానికి ఫోన్ చేయి, నేను చేయకపోతుంటే. గమ్మత్ ఏంటంటే మేము 9.5 ఏళ్ళు కలిసి పనిచేసినాం.
ఒక్కటంటే ఒక్కరోజు ఒక ఇంచు ల్యాండ్ గురించి ఎక్కడ కూడా ఎన్నడూ కూడా పైరవి కానీ ఇంకోటి కానీ చేయని నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. రెండవది, హైదరాబాద్ నాయకులకు ఇంకొకటి ఉంటుంది, ఈయన పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు, కానీ తెల్లారలేస్తే ఈ ఏసీపీ నెయ్యి, ఆ సిఐ నెయ్యి, ఆ ఎస్ఐ నెయ్యి, గీ ఎంఆర్ఓ నెయ్యి, గా ఎంఆర్ఓ నెయ్యి, గీ జెడ్సీ, గా జెడ్సీ, గా డీసీ, గీ డీసీ. సీనియర్ నేను అడుగుతుంటే నీకు ఎవరైనా కావాలా అని, వాళ్ళు అడుగుతున్నారు మరి నీకు ఎవరైనా కావాలి, నాకు ఎవరైనా నెయ్యి అంటుండే. అరే ఏంది భయ అంటే, అదేంది భయ నువ్వు చెప్పు అంటే, నాకు ఎవరైనా పని చేస్తారన్నా, ఎవరితోనైనా పని చేయించుకునే దమ్ము నాకుంది, నేను చేయించుకుంటాను, నువ్వు ఎవరేస్తావని. చాలా తక్కువ ఉంటారు ఇట్లాంటి నాయకులు. ఇప్పుడు నిన్న ఎంతో దూరంగా నిన్నటి ప్రోగ్రాం చెప్తాను. ఆడ టిమ్స్ అని కట్టినాం మనం, హైదరాబాద్లో బస్సు దవాఖానలు పెట్టినాం, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నిన్నటి దాకా హైదరాబాద్లో ఉన్నాయి 3 దవాఖానలు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినాయి కావు, నిజాం కట్టిపోయింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్. నిమ్స్ అంటే ఏమిటిది? నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మళ్ళీ లేకపోతే వాడెవడో రాజీవ్ గాంధీ కట్టిండు, ఈడెవడో కట్టిండు అంటారు ఆయన తల్లి లంగలాలు. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం కూడా లేదు. 3 దవాఖానాలు హైదరాబాద్లో, 3 అవి ఎప్పుడో నిజాం కట్టిపోయినాయి. మళ్ళీ అప్పటి నుంచి నిన్నటి దాకా కొత్త దవాఖాన లేదు. కోవిడ్ వచ్చినాక అసలు ఎంత అవస్థ పడ్డారు ప్రజలు, మేము కళ్ళతో చూసినాం. ప్రభుత్వంలో ఉన్న రోజు బెడ్స్ కోసం మాకు వచ్చి పైరవీలు, ఆక్సిజన్ సిలిండర్ కోసం పైరవీలు, ఆక్సిజన్ దాని ఏమంటారు దాన్ని ఇప్పుడు మర్చిపోయిన పేరు, కానీ మాస్కులు, కాన్సన్ట్రేటర్లు, ప్రతిదానికో పెద్ద పైరవి, వెంటిలేటర్లు. ఎంత గడబడి ఉంటుండే అంటే చచ్చిపోతామన్నంత భయము. తన ఇంటోళ్ళు ఆగమైతుంటే చూడలేం కదా, బేచైన్ అవుతుండే. కేసీఆర్ గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఉంటుంది, చాలా ఫేమస్. ప్రధానమంత్రులు కూడా అక్కడనే పోయి వైద్యం చేయించుకుంటారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్. అగో ఆ స్థాయిలో మన తెలంగాణలో కూడా ఉండాలని చెప్పి మన హైదరాబాద్లో 4 టీమ్స్, ఒకటి కాదు 4 టీమ్స్ హాస్పిటల్ ప్లాన్ చేసిండు కేసీఆర్ గారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అందులో సీనన్న కొట్లాడి ఆడ ఈడైంది సార్, నేను పెడతా, నాకాడ పెడతా అని చెప్పి చెస్ట్ హాస్పిటల్ మా సనత్ నగర్కు, జూబ్లీ హిల్స్కు, కూకట్పల్లికి అన్నిటికీ వనుకొస్తుంది, సెంటర్లు ఉంటుందని చెప్పి బ్రహ్మాండంగా సనత్ నగర్లో మీ ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 53 ఎకరాల జాగా, 1-2 కాదు 53 ఎకరాల జాగా తీసుకొని వాళ్ళతో మాట్లాడి శ్రీనివాస్ యాదవ్ గారే దగ్గరుండి ఏప్రిల్ 22, 26, 2022 నాడు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. ఒక్క సనత్ నగర్లో చేయలే, ఎల్బీ నగర్లో చేసినాడు. గడ్డి అన్నారు మార్కెట్ ఉంటుండే ఆడ, ఆ మార్కెట్ను షిఫ్ట్ చేసి ఆ మార్కెట్ మళ్ళీ హాస్పిటల్ కోసం సౌలత్ కావాలని అక్కడ. 3వది ఇంకో ల్యాండ్ గడ అల్వాల్లో, మీరు ఇప్పుడు ఇలా కరీంనగర్ పోతుంటే కనబడుతుంది రైట్ సైడ్, బ్రహ్మాండంగా అల్వాల్లో. అది కూడా మన ల్యాండ్ కాకుండే, రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళది ఉండే, వాళ్ళని పిలిచి బుదురకిచ్చి వాళ్ళకి వేరే కాడ ల్యాండ్ ఇచ్చి అది తీసుకొని అక్కడ. 4వది గచ్చిబౌలిలో ఆల్రెడీ బిల్డింగ్ కట్టుంటే దాని 4,000 పడకలు. అంటే స్వాతంత్రం వచ్చిన కాంచెలి ఒక్క దవాఖాన కట్టలేదు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో. కట్టింది ఎవరు? మళ్ళా కేసీఆర్. 4 హాస్పిటళ్ళు, 4,000 పడకలు. ఈ 4,000లో కూడా నేను పోయి చూసి వచ్చిన. ప్రోగ్రామ్ ఇంత గొప్పగా చేసిండంటే శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఉత్తగా అన్న మొన్న ఒకరోజు, అన్న మనం పోయి చూసొద్దాంపా, నువ్వు మొన్న పోయినావు కానీ చూసొద్దాంపా, మనం కట్టింది కదా. మళ్ళీ వీడు పోయి రిబ్బన్లు కట్ చేసి వీడు డ్రామాలు చేస్తాడు, 4 ఫ్లెక్సీలు కట్టి. వీడు రిబ్బన్ కటింగ్ మాస్టర్ ఉన్నాడు, మచ్చర్ పైల్వాన్. కాబట్టి మనం పోవాలి కదా అంటే అన్నాడు, నువ్వు రా, నేను ప్లాన్ చేస్తా అన్నాడు. నాకు నేను నిజంగా చెప్తున్నా, ఆడికి వస్తే నేనే మంత్రిని, నేనే ఇనాగరేషన్కి వచ్చినట్టుంది ఆడగాడు. మొత్తం హంగామా చూస్తే వాళ్ళు ప్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వాళ్ళు పరిశాన్. అరే ఇదేంది పైకి ఇంతమంది అని. అంటే పాయింట్ ఏంటంటే ఏ ప్రోగ్రాం చేసినా అంత పకడ్బందీగా, అంత వ్యూహాత్మకంగా, అంత ప్రణాళికబద్ధంగా మీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తారు. ఆయన మీకు నాయకుడుగా ఉండడం మీ అదృష్టం. ఆయనను చూసి మిగతా చాలామంది నాయకులు నేర్చుకోవాలి. పార్టీ ప్రోగ్రాం అయినా, గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా, ప్రజల ప్రోగ్రాం అయినా ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ప్రజలకు లాభం అవుతుంది, పార్టీకి లాభం అవుతుంది అనేది ఒక ఆర్ట్. అది ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మీకు అట్లాంటి నాయకుడు మీకు ఉండడం అదృష్టం. నేను చివరిగా మీకు ఒక్కటే చెప్పేది, ఇవాళ హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని మనమే గెలిచినాం. మీ దయ, మీ అదృష్టంతోనే గెలిచినాం. మీ దయతో, మీ పకడ్బందీ ప్రణాళికతో మీరు గుండెల్లో పెట్టుకొని గులాబీ జెండాను మోస్తే, మీరు కొట్లాడితే 2023లో రాష్ట్రంలో వేరే చోట ఎట్లున్నా హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా అటు ఇటు కాకుండా హైదరాబాద్ మాత్రం మనమే గెలిచినాం. అది కూడా ఏం మెజారిటీలు ఒకసారి యాద్ చేసుకోండి. రాష్ట్రం అంతా ఒక తీరుగుండే. కుత్బుల్లాపూర్లో 85,000, కూకట్పల్లిలో 72,000, ఉప్పల్లో, మల్కాజ్గిరిలో 50,000, ఇక్కడ 40,000, సికింద్రాబాద్లో 40,000,
ఇక్కడ ఓట్లు తక్కువ ఉంటాయి మన కాడ, లేకపోతే మనకు కూడా 1,00,000 వస్తుండే సనత్నగర్లో. మన దగ్గర ఉండే ఓట్లే తక్కువ, 2,50,000, 2,20,000. అదే కుత్బులాపూర్లో 8 లక్షల ఓట్లు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం మనని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే